رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. మనం ఏమో టోకెన్ తీసుకోమన్నాడు, పోయి అడవి టోకెన్ తీసుకున్నాం. అది ఆడ నెంబర్లు పోతా ఉంటాయి అనమాట. అక్కడ మన వచ్చేసి 87. ఆ నెంబర్ అక్కడ వచ్చినప్పుడు పోయి మనం పోయి తీసుకోవాలన్నమాట. వీళ్ళకి టాబ్లెట్స్ అన్నీ ఇచ్చేస్తారు అక్కడ మంత్లీ. ఇన్ని మాత్రలా ఇదే అనమాట. పడుకుందేమో. మామ రోజ్, హౌ ఆర్ యూ? హౌ మెనీ డేస్ యూ స్టే హియర్? 11 days? ఓ మై గాడ్. యాక్చువల్గా అది కద్దామది ఏమైందంటే ఆమె సివిలైడ్ ఇంతకుముందు ఎక్స్పైర్ అయిపోయింది. చూశాను కదా, ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నేను ఎక్స్పైర్ అయిపోయినది ఆమెది. ఆమె పాస్పోర్ట్ కూడా పోయింది కోవిడ్లో. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో ఏదో మన అన్ని తీసుకుంటే ఏదో పాస్పోర్ట్ కూడా పోగొట్టినారు. ఇప్పుడు సివిలైడ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఒక హెల్త్ బాగాలేదు. ఇప్పుడైతే సివిలైడ్ అది అకామా లేకుంటే కనుక 70 దినార్లు అంట. అకామా ఉంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి గట్టి కొంచెం తక్కువనే ఉంటుందంట. ఎగ్జాక్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యూజిక్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 22 అనమాట. డ్యూటీకి అయితే వెళ్తున్నా పొద్దున్నే. మా కోవిడ్ ముసలానికి వచ్చేసి టాబ్లెట్లు తీసుకున్నాను. మా కోవిడ్ ముసలాన్ని సివిడి తీసుకున్నా. అంటే మా పని వచ్చింది కదా ఆడ హాస్పిటల్. ఆమె నిన్న వచ్చేదనుకుంటే రాలేదంట. మేము వాళ్ళ డాక్టర్ పంపించలేదంట. వెళ్ళి అది కూడా చూడాలంట. ఆమెను కూడా చూసి రాబోటి నేను అంటున్నాడు మా కోవిడ్ ముసలాయన. చలో పోయి చూసి వచ్చేద్దాం. ఓకే, వచ్చేసిన హాస్పిటల్ దగ్గరికి. ఆ బాబాకి ఫోన్ చేస్తే ఆ బాబా అని వచ్చేస్తాడు డైరెక్ట్ ఇడికి. చేసేద్దాం. అయిపోయేమో కాల్ చేస్తే పోయి టోకెన్ తీసుకొని ఉండిపోయినాడు అనమాట. నేను చూసి టోకెన్ తీసుకున్నా. నేను టోకెన్ తీసుకొని వస్తున్నా అంటున్నాడు. మనం ఏమో టోకెన్ తీసుకోమన్నాడు. పోయి అడవి టోకెన్ తీసుకున్నా. అది ఆడ నెంబర్లు పోతా ఉంటాయి అనమాట. ఆ నెంబర్ దగ్గర మన వచ్చేసి 87. ఆ నెంబర్ అక్కడ వచ్చినప్పుడు పోయి మనం పోయి తీసుకోవాలన్నమాట. వీళ్ళకి టాబ్లెట్స్ అన్నీ ఇచ్చేస్తారు అక్కడ మంత్లీ. సో సేమ్ అలానే ఉంటుంది. వస్తాడు ఏడు ఉన్నాడు. అందులో మనం అయితే తీసేసుకున్నాం. వీళ్ళైతే ఎక్కువ ట్యాబ్లెట్లే అనమాట. వీళ్ళకి ఎక్కువ ట్యాబ్లెట్ లేని వీళ్ళకి దిగదు. ఇస్తాను దాంట్లో ట్యాబ్లెట్. మా కూడా అయితే కవర్కి వస్తాయి మంత్లీ ట్యాబ్లెట్స్ చూపిస్తాను. మా కూడా షుగర్ బీపీ అన్నీ ఉన్నాయంట. ఇప్పుడే పోయి తీసుకొని వచ్చిన మాత్రలన్నీ చూడండి. ఎన్ని మాత్రలు ఇచ్చారు మా కూడా కవర్ నిండిపోయినాయి మొత్తం. అన్నీ మాత్రలే, ఎన్ని ట్యాబ్లెట్స్ అనమాట, పెద్దవి. అయిపోతే మళ్ళీ బతాకు తీసుకుని వెళ్ళిపోయినా అనమాట. ఏంటో తీసుకురానికి మాత్రలు ఇంకా ఏంటో తీసుకురానికి నా బతాకు తీసుకుని మా బాబా బతాకు తీసుకుని వెళ్ళాను సివిలెట్. అయిపోయాడు ఒక ఆయన, మా బాబా వాళ్ళ అక్కమ్మడు అయిపో తీసుకుని వెళ్ళాడు. అయిపో కోసం వెయిటింగ్ వల్ల మా పని మంచిగా మాట్లాడుకోలేదు. నేనేమో ట్యాబ్లెట్ ఏమో ఇక్కడ తీసుకున్నా. నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. మా కూడా ఫ్రెండ్ వచ్చేసి ఇంటికి అని అంటున్నాడు. ఎందుకంటే పని మంచి ఇప్పుడే రాదంట, ఇంకా టైం పడుతుందంట. సో అందువల్ల నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. మన కార్ వచ్చేసి ఉందిలే, ఏడబెట్టిన ఈ పార్కింగ్ లోపలని తిరుగుతుంది. ఆడుంది. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం డైరెక్ట్. ఓకే చలో డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అయిపోయింది, వచ్చేసిన నేను కూడా ఇంటి దగ్గర కూడా. ఇన్ని మాత్రలా. చలో బండ్లు అన్నీ కడగాల్సింది. దుమ్ము కూడా చూడండి ఎక్కువ. ఈ కోవిడ్లో ఏమో బ్రో దుమ్ము ఒకటే పోతుంటారు. చూడండి ఎంత ఉందో గుప్పుడు ఉంది. ఈ ట్యాబ్లెట్లు అనేది ఇప్పుడు మా కోటి ముసలానికి ఇవ్వాలి. ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళి ఓకే మా కోటి ముసలానికి ఇచ్చేద్దాం. ఇంకా అలా మా కోవిడ్ ముసలానికి ఇచ్చేసిన తర్వాత జస్ట్ అలా రూమ్లో పోయినా. అంతలోపలే అజా ఇచ్చినారనమాట. మధ్యాహ్నం నమాజ్కి వెళ్తున్నా. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. తర్వాత ఏం పనులు చెప్తారో చూద్దాం. حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. అలా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇదేందో బా కోవిడ్లో ప్రజెంట్ వెదర్ అయితే ఇంకా గాలి వెళ్తుంది, చల్ల గాలి. ముక్కులు గాలిలోకి ఇట్టపోతున్నాయి. చూడండి ఎట్ట తగులుతుంది గాలి, చల్ల గాలి అనమాట. రాత్రి పగులు ఇదే ఎక్కువ తగులుతుంది. ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే 1 అవుతుంది. 1 మళ్ళీ పోతున్నా హాస్పిటల్ దగ్గరికి. ఎందుకురా అంటే అయిపోయి దగ్గర మనం సివిలైడ్ ఇచ్చినాం కదా. ఆ సివిలైడ్ తీసుకొని అట్నే మా పని మనిషిని చూసుకున్నాం అనమాట. మా బాబా చెప్పిండు. ఆ పని మనిషి 10 రోజులు అయితే అయిపోయి.
ఆమె నిలుచుకొని రాకుంటున్నాడు. ఆమె వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఆమెను ఇంటికి పంపిస్తారంట. ఈ ఫ్లైట్ తిరగడం స్టార్ట్ అయితే కనుక ఆమెను ఇంటికి పంపిస్తాం లేని అన్నది మా ముసలమ్మ కూడా. పాపం లేమో పెద్ద అమ్మ దగ్గర 50 ఏళ్ళ పైన ఉంది. పాపం కదా. చలో వెళ్ళేసి పోయి వచ్చేద్దాం. ఓకే, వచ్చేసి హాస్పిటల్ దగ్గర కూడా డైరెక్ట్ యాపిల్ ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. పార్కింగ్లో పెట్టేసి బండి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్. అయిపోయింది. అటుపక్కల అబావ దగ్గర సీరియడ్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పని మనిషి దగ్గరికి వెళ్తాను. మా పని మనిషి ఎన్నికి వస్తుందో కనుక్కోవాలంట. కనుక్కుందాం. ఒకవేళ వస్తుందంటే పిలుచుకోమంటున్నాడు, లేదంటున్నాడు. లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఇదే అనమాట. పడుకుందేమో. మామ రోజ్, హౌ ఆర్ యూ? విచ్ టైమ్? ఓన్లీ మీ. We are going home now? Yes. Today your discharge? Who? Today your discharge time. How many days you stay here? 11 days? Oh my god. హాస్పిటల్ ఉన్నటువంటి సడన్గా బయటకు వచ్చాను. ఎందుకంటే ప్రసన్న ఊరు వచ్చాను అన్నాడు. మా ఏరియా డ్యూటీ పడ్డది. నమస్తే అన్న. పెద్దోళ్ళు ఎట్లున్నారన్న? బాగున్నారా అన్న? ఏమన్నా ఏం సంవత్సరం? యాడికన్నా? ఆడ పని మనిషి ఉంది లోపల. ఇంకా అలా ప్రసన్న బ్రో వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను పైకి వచ్చేసి ఇన్ని వెయిటింగ్ అనమాట డాక్టర్ కోసం. అమ్మకు ఒక ఏదో ఒక పేపర్ ఇస్తారంట. ఆ పేపర్ ఇవ్వగానే వెళ్ళిపోవడం. ఆ డాక్టర్ ఎన్నికి వచ్చాడో ఎప్పుడు ఇచ్చాడో పేపర్. వెయిటింగ్. డాక్టర్ రాగానే తీసుకొని వెళ్ళిపోదాం. ఎంతసేపు నేను వెయిట్ చేయాల్సిందే, తప్పదు. దగ్గర 2:30 అవుతుంది. ఓడి అమ్మాయి ఏం డాక్టర్ ఎంతసేపు అయిపోయిందని. చాలాసేపు అయిపోయింది. మెంటల్ ఎక్కుతుంది ఈ హాస్పిటల్లో. ఇంతసేపు ఉండబుద్ధి కాలే నాకైతే. ఏందో టైం చూసుకుంటే చూడండి 3:30 అవుతుంది. ఎన్నికి వస్తాడో? 2కి వచ్చినాయి. చూద్దాం ఎన్నికి వచ్చాడో. ఏం చేయాలి మనం? ఏం చేయలేం. వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మా కోడి ముసలాం చెప్తే వెయిట్ చేసి రావంట. ఎగ్జాక్ట్గా అసర్ నమాజ్ టైం కూడా అయిపోయింది. అజాగానే ఇస్తున్నాను. బట్ ఇంకా పని మినిస్టర్లు ఇంకా లేట్ అయ్యేటట్టుంది. చెప్పినా ఆమెకి. మళ్ళీ ఇప్పుడు నేను జాగ్లీ నుంచి వెళ్ళడం ఆమె నర్సుని అడగడం, ఏమైంది డాక్టర్ ఇంకా వస్తున్నాడా లేదా, డాక్టర్ వస్తున్నాడా లేదా అనేసి చాలాసేపు నుంచి అడుగుతున్నాము నర్సుని. ఉండి వస్తున్నాడు, అయిపోయింది, పేపర్ పంపించాడంట, డిశ్చార్జ్ అయిన పేపర్ పంపించాడంట. ఇంకా డిశ్చార్జ్ చేయడమే లేట్. ఈమె సివిలైట్ తీసుకొని వెళ్ళి జస్ట్ అది ఎగ్జిట్ పేపర్ తీసేస్తే అయిపోయాయంట. ఎగ్జిట్ పేపర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈమెమో నమాజ్ చేసుకుంటుంది లోపల. ఇప్పుడే ఆమె కూడా పాలు ఇలాంటివన్నీ ఇచ్చిపోతుంది ఆ లోపల. అలాగే ఏమో ఇంకా నమాజ్ చేసుకుంటుందా? అయిపోయిందా? అయిపోలేదా? ఇంకా అయిపోలేదు. నమాజ్ చేసుకుంటూనే ఉంది. మాది నమాజ్ అయిపోగానే సివిలైట్ తీసుకుని వెళ్ళి తీసుకున్న వాళ్ళ పేపర్. వెయిటింగ్. ఇదేంది హాస్పిటల్లో అయినా చూసినంత దూరం ఉంది. ఆ లిఫ్ట్ నుంచి వచ్చినాయి. మా ఈ రోజు చూడండి కద్దామది సివిలైట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓడి అమ్మ. ఇప్పుడు ఆడ మొత్తం క్యాషియర్ దగ్గర అయిపోయింది. కానీ రోజుకు 70 దినార్లు అంట ఆమెకి. రోజుకి ఇప్పుడు 11 రోజులు ఉండిందంట. 770 దినార్లు ఖర్చు పెట్టారంట ఇప్పుడు మా వాళ్ళు ఆమెకి. అయిపోయిరా ఆమె పాపం. ఈరోజు ఆమెను ఎక్స్పైర్ చేస్తలేదు. ఎందుకంటే ఆమె సివిలైట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంతకుముందు నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆమె ఎక్స్పైర్ అయిపోయింది చెప్పినా చూసినారా మీరు. సో ఇప్పుడు ఆమె ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఆమెది మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మేడం ఇంకా కొద్ది రోజుల దాకా మరి రెన్యువల్ ఏదో చేయించుకొని వచ్చిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారంటే వీళ్ళు అయితే చేయమంటున్నారు. మా మేడం మళ్ళీ ఫోన్ చేసి నేను చెప్పాలా? ఈమె కాడికి పోతున్నాను. మళ్ళీ నువ్వు ఏంటి అంటే తల్లి నేను పోతాను ఇంటికి అని చెప్పి పోతా ఈమెకి చెప్పేసి. ఓకే మామ రోజ్, హౌ మెనీ డేస్ యూ స్టే హియర్? We are going out now. 11 days? What 11 days? Yeah, 11 days I'm staying here. Today I'm staying. When it is expired for us 240. ఓకే ఓకే. Baba, no? బాబా Yeah. ఏ ఐ సేడ్ ఆల్రెడీ బాబా. What Baba he say? బాబా సే ఓకే కల్లి యూ కమ్ ఇన్ హోమ్. ఐ థింక్ మామ ఫతుమ్ కమింగ్ టుమారో. మామ ఫతుమ్ బ్రింగ్ యూ. ఓకే Okay, thank you. వెల్కమ్. నో ప్రాబ్లమ్. ఐఎమ్ గోయింగ్ నౌ. Okay, take care. ఓకే బాయ్ Bye. బాయ్ బాయ్. టేక్ కేర్. యాక్చువల్గా ఆమె వచ్చేసి చెప్తా బయటికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఓకే యాక్చువల్గా ఆమెది కద్దామది ఏమైంది అంటే ఆమె సివిలైట్ ఇంతకుముందు ఎక్స్పైర్ అయిపోయింది. చూశాను కదా ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే నేను ఎక్స్పైర్ అయిపోయినది ఆమెది.
ఆమె పాస్పోర్ట్ కూడా పోయింది కోవిడ్లో. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో ఏదో మన అన్ని తీసుకుంటే ఏదో ఆమె పాస్పోర్ట్ కూడా పోగొట్టినారు. ఇంకేం చేద్దాం ఇప్పుడు ఆమె పరిస్థితి? ఇంక దిక్కు తెలియదు వీళ్ళకి. పాస్పోర్ట్ పోయింది, ఇప్పుడు సివిల్ ఐడి ఎక్స్పైర్ అయిపోయింది, ఒక హెల్త్ బాగాలేదు. ఇప్పుడైతే సివిల్ ఐడి అది అకామా లేకుంటే కనుక 70 దినార్లు అంట. అకామా ఉంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుందంట. అకామా పని చేయని వాళ్ళకి అయితే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమె సిటీ స్కాన్ చేసినారంటే ఏదో అది వచ్చేసి 100 దినార్లు అంట ఇంట్లో పనిచేసే వాళ్ళకి. అంటే 20 వీసా వాళ్ళకి, ఖాదీం వీసా వాళ్ళకి, షూన్ వీసా అంటారు కదా, బేట వీసా వాళ్ళకి. అదే సిటీ స్కాన్ కనుక బేట వేస్తే కనుక 250 దినార్లు అంట. బాపురే అనుకున్నా. ప్రజెంట్ అయితే కనుక అంటే షూన్ వీసా వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాడు. అంటే బయట పనిచేసే వాళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ హాస్పిటల్లో. ఇప్పుడు ఈమెకి కొంచెం తక్కువ అనమాట, ఎందుకంటే ఈమె ఇంట్లో పనిచేసాము కాబట్టి కొంచెం తక్కువ అనమాట. అట్లా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈమె సివిల్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, మామూలుగా ఈమె అట్నే ఈమె బయటకి తీసుకుని వెళ్ళాలంటే కనుక 70 దినాలు కట్టి తీసుకుని వెళ్ళాలంట. 11 రోజులు ఉంది ఏమో ఈ బుద్ధుడితో, 770 దినాలు అవుతుంది. 770 దినాలు ఏమో కట్టి బయటికి రావాలి ఇప్పుడు హాస్పిటల్ నుంచి. మా మేడం ఉండి ఇంకా ఆమెది ఏదో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో తీసుకొని వస్తుంది అని చెప్పి ఏదో అంటుంది. నువ్వు వచ్చేసి హుసేన్ అని చెప్పింది. సర్లే మామ అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా మామ ఏదైనా తీసుకొని చెప్పప్పుడు ఇంకా డబ్బులు లేకుండా మళ్ళీ తీసుకొని వచ్చేస్తారన్నమాట ఇంటికి రిటర్న్. సో అలా ఏం జరుగుతుందో లాస్ట్కి చూద్దాం. ఎప్పుడు వస్తాము ఇంటికి. నేనైతే ఇంక వెళ్ళిపోతున్నా. మా బాబా సివిల్ తీసేసుకున్నా, అంతే ఇంక వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ వెళ్ళిపోయి మా బాబా సివిల్ ఇచ్చేద్దాం. ఓకే చలో ఇంటి దగ్గరికి వెళ్దాం. నమాజ్ కూడా అయిపోయింది అనమాట, టైం లేదు హాస్పిటల్ చేసుకుని. డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళేసి ఇంకా వెళ్ళేసి 4 అవుతుంది ఇంటికి వెళ్ళి. ఇప్పుడే 4 అవుతుంది, 3:52. ఇంటికి వెళ్ళేసరికి 4:30 దగ్గర అవుతుంది. 20 నిమిషాలు పడుతుంది నుంచి. చలో ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. యాక్చువల్గా ఈరోజు అయితే 4 గంటలు పడుకున్నా, అంతే 4 గంటలు పడుకున్నా. ఎప్పుడు నిద్ర వస్తుందో ఎప్పుడు నిద్ర పోతుందో అని అర్థమవుతలేదు. రాత్రి 3కి వస్తుంది, 3:30 ఒక్కోసారి. ఆ తర్వాత పడుకున్న గంట తర్వాత నిద్ర రాదు, మళ్ళీ మెలకం వస్తుంది. తలకైనా అయిపోతుంది. ఇక్కడ నిజంగా గల్ఫ్లో మెయిన్ అందరికీ ఇబ్బంది అంటే నిద్రే అనమాట. టైమింగ్సే మారిపోతాయి, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు. అందరూ ఈ రంజాన్ మా ఫ్రెండ్స్ ఏమో గురకలు పెడతాను నిద్రపోతాను ఆ రూమ్లో, నేనేమో తిరుగుతున్నా అటు ఇటు. సరే ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే ప్రెజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఇఫ్తార్కి. టైమ్స్ ఉంటే 5:30 అయింది. అది మా బాబాకి అయిపోయి డాక్టర్కి ఫోన్ చేసి చెప్పిండంట, ఇట్లా ఇంత డబ్బులు అయితే ఒకవేళ మీకు అద్దామని ఇప్పుడే పిలుచుకొని వెళ్ళాలంటే అయినా మా బాబా ఓ ఏమో అంత డబ్బులు అని అన్నాడంట. అంటే షాక్ అవుతారు కదా, ఒకటేసారి 700 దినాలు పైన పెట్టాలంటే ఎక్కువ డబ్బులు లేదు అమౌంట్ అంటే. అందుకనే అది ఏదో అకామది రెన్యువల్ పేపర్ చేయించుకొని తీసుకుని వెళ్తే కనుక ఫ్రీ అంట మళ్ళీ. సో అదేదో మా మేడం రేపు తీసుకొని వెళ్తాడంట మ్యాక్సిమం. ఆమె ఉన్న రేపే లేదా ఇంకా మొన్నడే వచ్చాము అలా తెలీదు ఏమో. ఆమె వస్తే ఇంకా మ్యాక్సిమం ఆమె ఇంటికి పంపిస్తారు ఫ్లైట్లను తిరిగేస్తే. ఇంకా కొద్ది రోజులు తిరుగుతాయి మ్యాక్సిమం, ఎందుకంటే వారం అయిపోయింది కదా. ఇంకా కొద్ది రోజులు ఫ్లైట్లు తిరుగుతాయి. ప్రజెంట్ అయితే మనం కూడా మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇఫ్తార్కి. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందరు రెడీగా కూర్చున్నారు. అందరికి ఫస్ట్ ఇంకా మజ్జిగ కానీ అందరి తలా కొద్దిగా అంటే ఏమేమి ఇచ్చింటారు అవన్నీ అందరికి షేర్ చేసుకుంటారు అనమాట. మాటలు మా ఫ్రెండ్ అడుగు వచ్చాను, వాళ్ళకి అక్కడ మనం ఫుడ్ తీసుకొచ్చాను, తీసుకుని వెళ్తాం మనం కూడా. ఈడు చూడండి ఇచ్చిండు, ఖర్జూరాలు అన్నీ తీసుకొని వచ్చాను. వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ ఈవెన్ ఇచ్చాను అనమాట మజ్జిగ 11 తీసుకుందాం. కోలో చాలా గట్టిగా ఉంది ఇది. వస్తానండి కూర్చోండి. ఇది ఇంకొకటి ఈడేం తెచ్చిండు ఈరోజు రైస్ చూడాలి. ఇంకా ఫుడ్ మొత్తం అందరు రెడీ చేసేస్తాడు. ఈరోజు మా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చారు, ఇది వచ్చేసి కలీంద్ర పండు, మ్యాంగో, బోండాలు, మజ్జిగ, పైనాపిల్ నయ్యే, మ్యాంగో, వాటర్ మిలన్. మీకు క్యా బోలే పైనాపిల్ బోలా ఒర్ర నేనేమన్నా నాకే తెలియదే. ఓకే అమ్మా ముష్కిల్. నేను అదా ఇస్తాను చెప్పి వెయిటింగ్ ఇస్తున్నాం కానీ వెయిట్ ఇస్తలేరు. ఒక్క నిమిషం ఉంది టైం, ఎగ్జాక్ట్ టైం
أشهد أن محمدا رسول الله أشهد أن محمدا మామిడి పండు ఫస్ట్ మామిడి رسول الله حي على الصلاة حي على الصلاة حي على الصلاة حي على الفلاح الله أكبر الله أكبر حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఈరోజు చూడండి ఇప్పుడు నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన రేయి పనులు గంగిరేయి పనులు పెద్ద పెద్దవి జోలేసుకునే కొన్ని ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని రేయి పనులు జోలు వేసుకున్నా పెద్ద పెద్దవి. వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గరికి. అల్హమ్దులిల్లా ఇక్కడితో 22 days ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి డే 23 వీడియో అయితే కలుద్దాం. ఓకే, అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. బాయ్ బాయ్.